హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అన చైతన్య. ఈరోజు నేను పాండిచేరి వెళ్తున్నాను అలాంగ్ విత్ కొలీగ్స్. సో గెట్ ఇన్ టు వీడియో. ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వచ్చాను గైస్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. మధ్యలో ఆగాము శ్రీకృష్ణ రెస్టారెంట్. టిఫిన్ చేద్దాం ఆగాం గైస్. ఎంత బాగుందంటే ఫుడ్ వెరీ వెరీ యమ్మీ. ఇక్కడ ఒక ఫోటో దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మధ్యలో టెంపుల్. ఇది జంజీ ఫోర్ట్ గైస్. ఎంత హీట్గా ఉందో. మార్నింగ్ 5 అలా వచ్చినట్టయితే మేబీ కొంచెం సేపు దగ్గరికి వెళ్ళి చూడడానికి ఎంజాయ్ చేయడానికి ఉండేదేమో. మేము వెళ్ళేసరికి లేట్ అవ్వడం వల్ల చాలా హీట్గా ఉండింది. పాండిచేరిలోకి ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు పాండిచేరి. మేము ఒక బీచ్ రిసార్ట్ తీసుకున్నాం గైస్, ఆర్కే అండ్ బీచ్ రిసార్ట్ అని. జస్ట్ చెకింగ్ చేయడానికని ఇక్కడికి వచ్చాము. వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చెప్పారు. ఈ గవ్వలతో వెల్కమ్ చెప్పారు గైస్. అది బాగుంది. ఇంక ఇక్కడ నుంచి వాళ్ళే ఒక వెహికల్ ప్రొవైడ్ చేశారు. అంటే లాంగ్గా ఉంటుంది, రూమ్స్ డిస్టెన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ రూమ్కి వెళ్ళడానికి అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాను. చూడండి ఎంత పెద్ద రిసార్టో. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. పిల్లలకి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. పిల్లలు ఫ్యామిలీ ఎంటర్ ఫ్యామిలీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఆడుకోవడానికి. సో ఇప్పుడే మా రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఇదే నేనున్న రూమ్ గైస్. కాటేజెస్ రూపంలో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది రూము. బిగ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి తినడానికి అని చెప్పి రెస్టారెంట్కి వచ్చేసాము. ఈ రెస్టారెంట్ రిసార్ట్లోనే ఉన్న రెస్టారెంటే అనమాట. అప్పటికే టైం 3 అయిపోయింది. సో హంగ్రీ గైస్. అలా లోపలికి వెళ్ళేసి ఆల్మోస్ట్ 25 వెరైటీస్ ఇచ్చారు గైస్ ఫుడ్. ఇది లంచ్కి వెజ్, నాన్ వెజ్, సలాడ్స్, డిజర్ట్స్ చాలా ఇచ్చారు. బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని ఆల్ ది టైం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ వెజ్ వాళ్ళు కూడా అన్సాటిస్ఫైగా లేకుండా అన్ని రకాలుగా ఉండడం వల్ల బాగా ఎంజాయ్ చేసాము. ఇంకొచ్చేసి గేమ్స్ ఆడుకుందామని స్టార్ట్ చేసి మా కొలీగ్స్ చూడండి చిన్న చిన్న సైకిల్స్తో ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. ఎంత బాగుందో. అదే కుషూతో వెళ్ళినట్టయితే ఫుల్గా ఈ గేమ్స్ అన్నీ ఇది ఆడాలి అది ఆడాలి అంటే పిల్లల్ని పట్టుకోవడమే చాలా కష్టం అయిపోయేది. అంత ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్వింగ్ కనిపించగానే నాకైతే స్వింగ్ ఆడుకోవాలనిపించింది. సో నేను ఎక్కేసి స్వింగ్ ఆడుకుంటూ ఉన్నాను. మా టీం అంతా ఇంకా జెంట్స్ అంటే తెలిసిందే కదా, క్రికెట్. ఎక్కడికి వెళ్ళాక క్రికెట్. మా టీం కూడా వెళ్ళి క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. ఆ కొంచెం టైంలోనే 20 ఓవర్స్ 10 ఓవర్స్ అని చెప్పేసి మళ్ళీ బెట్టింగ్స్ పెట్టుకొని మరీ ఆడుతూ ఉన్నారు. ఎంజాయ్ చేశారు బాగా. ఇంకంతే ఫ్రెష్ అయిపోయి బీచ్కి వెళ్దాము అని స్టార్ట్ అయిపోయాము. చూడండి గైస్, మా రిసార్ట్లో నుంచి ఇది బీచ్ వ్యూ ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేము అంతే. క్రాబ్ ఇవన్నీ చేతితో పట్టుకొని మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా దొరికాయి. స్నేల్స్, క్రాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ యాక్చువల్గా. నైట్ వ్యూ చూడండి రిసార్ట్ ఎంత బాగుందో. ఇది మా రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ టెన్నిస్ ఆడుకోవడానికి కోర్ట్స్ ఉన్నాయి. అక్కడ చెస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది నేనున్న రిసార్ట్లో ఉన్న దాని అంటే డాక్యుమెంటరీయా. డిన్నర్కి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎంత వర్షం, సడన్గా ఫుల్ వర్షం వచ్చేసింది గైస్. డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్ చేసేసి కాసేపు అలా ఎంజాయ్ చేసేసి ఐటమ్స్ మీరే చూడండి ఎన్ని ఉన్నాయో వెరైటీస్. లైవ్లో మనకి ప్రాన్స్, ఈవినింగ్ ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ అలాంగ్ విత్ హనీ అని ఇచ్చారు. నేను ఎప్పుడు ప్రాన్స్కి హనీతో టేస్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది.
మీరు ఎప్పుడైనా ఎక్కడైనా తిన్నారా అలాగా హనీ విత్ ప్రాన్స్ అలాగా? నేనైతే ఎప్పుడు తినలేదు, చాలా టేస్టీగా ఉంది. ఈసారి ఎప్పుడైనా మీరు వెళ్ళిన రెస్టారెంట్స్ అలా ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి, చాలా చాలా ఎమ్మీగా ఉంది. డిజర్ట్స్ గులాబ్ జామున్, మ్యాంగో, పైనాపిల్ కేక్ సంథింగ్ ఏదో ఇచ్చారు గైస్. ఎర్లీ మార్నింగ్ 5కి చూడండి వ్యూ ఎలా ఉందో బీచ్. ఇంకా అప్పటికి సన్ కూడా రాలేదు గైస్. ఆ రోజు చాలా క్లౌడీగా ఉండింది అనమాట. మార్నింగ్ సన్ అంత త్వరగా ఏం రాలేదు. మామూలుగా 5:30కి 5కి అలానే సన్ వచ్చేస్తారు కదా బీచ్లో. అప్పుడు 6 అయినా కూడా రాలేదనమాట. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అక్కడ నుంచొని, సన్ ఎప్పుడు వస్తాడా, క్యాప్చర్ చేయాలి అనేది. ఈవెన్ నాకు సన్ రైజెస్ అంటే చాలా ఇష్టము. నేను ఇంతకుముందు చెన్నైలో ఉన్నప్పుడు కూడా నేనున్న హౌస్కి బీచ్ జస్ట్ 5 కిలోమీటర్స్ అవే, మెరీనా బీచ్. ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ నేను బీచ్ చూడడానికి వెళ్ళేదాన్ని. ఎస్పెషల్లీ ఓన్లీ సన్ రైజెస్ కోసం. నాకు చాలా ఇష్టం సన్ రైజెస్ అంటే. చూడండి హాఫ్ సన్ వచ్చేసాడు, ఎంత బాగుందో. మామూలుగా ఇంత క్లౌడ్స్ లేకుండా ఉన్నట్టయితే ఫుల్గా అలా రిఫ్లెక్ట్ బీచ్ మీద బట్టి ఎంత బాగుండిద్దో గైస్. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. మా టీం అంతా అలా చూస్తూ ఉండిపోయాము. మీకు నచ్చిందా ఈ వ్యూ? నచ్చితే కామెంట్ చేయండి. చూడండి మా టీం అంతా ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారు, క్యాప్చర్ చేస్తూ ఉన్నారు సన్ని. ఆ రిఫ్లెక్షన్ చూడండి గైస్, ఇంకా పెద్ద రిఫ్లెక్షన్ వచ్చింది. మామూలుగా అయితే ఈరోజు కొంచెం క్లౌడ్స్ ఉండడం వల్ల తక్కువ రిఫ్లెక్షన్ వచ్చింది. అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కాసేపు. ఇక్కడికి వెళ్ళాక మనం ఫొటోస్ పోజెస్ కంపల్సరీ. సన్ అలా లాక్ చేసేస్తాను హార్ట్లో. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు రిసార్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇది బీచ్ నుంచి రిసార్ట్లోకి వెళ్ళే వ్యూ. ఇక్కడ ఒక టెంపుల్ ఉండింది, అమ్మవారి టెంపుల్, చాలా బాగుంది. చూడండి మార్నింగ్ 7 o'clockకి బీచ్లో నుంచి, రిసార్ట్లో నుంచి బీచ్ వ్యూ ఎలా ఉండిందో. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇవి చాలా రిసార్ట్స్ అంటే పక్కనే ఉన్నాయి గైస్. పక్కనే ప్యారడైజ్ రిసార్ట్ ఉంది, ప్యారడైజ్ బీచ్ లాగా, చాలా బాగుంది. ఇవన్నీ ప్రైవేట్ విల్లాస్. అంటే ఒక ఎంటైర్ ఫ్యామిలీ వచ్చింది అనుకోండి, కజిన్స్ అలాగా, వాళ్ళకి సపరేట్గా పూల్ ఉంటుంది, ఇన్సైడ్ పూల్ ఉంటుంది. ఈచ్ రూమ్కి ఒక సపరేట్ పూల్ కూడా ఉన్నాయి ఈ రిసార్ట్లో. చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఏదైనా మ్యారేజెస్ కానీ ఈవెంట్స్ కానీ చేసుకునేటప్పుడు ఇటువైపు చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా మనకి కాటేజెస్ లాగా చిన్నవి. అక్కడంతా బాగుంటుంది ఇలా మ్యారేజెస్ కానీ ఈవెంట్స్, హల్దీ ఫంక్షన్స్ అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంది. మేబీ జాన్వరి ఆ టైంలో అయితే ఇంకా చల్లగా ఉండేదేమో, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఈ హండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ బీర్స్, డియర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లైన్ ఉండింది పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇవి అచ్చం లైవ్లో ఉన్నట్లే ఉన్నాయి. ఈ వ్యూ చూడండి, రెస్టారెంట్లో నుంచి పూల్ వ్యూ ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్గా ఉందో. మార్నింగ్ 7:30 అవుతుంది టైము. ఆ టైంలో చిన్న కాఫీ తీసుకొని అక్కడ స్వింగ్స్ ఉన్నాయి, ఆ స్వింగ్స్లో కూర్చొని ఆ వ్యూ చూస్తూ ఉండిపోవచ్చు గైస్. ఎంత బాగుంది వ్యూ. మీకు నచ్చిందా వ్యూ? వీళ్ళ థీమ్ నాకు బాగా నచ్చింది. ఇలాగా చిన్నవి ఎక్వేరియంస్ ఈచ్ వాల్కి పెట్టారు. ఒక్కొక్క దాంట్లో ఒక చిన్న డిఫరెంట్ ఫిషెస్. చాలా బాగుంది కదా, ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఈ వింటేజ్ మోడల్ టైపు అంతా ఫ్రెష్ అయిపోయి
ఇంకా యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ చేసాము. నేను ఇలా సైకిల్ రైడ్ చేస్తూ ఉన్నాను. వన్ ఆఫ్ మై కొలీగ్ ఈ వీడియో తీశాడు, చాలా బాగా నచ్చింది నాకు, అందుకే యాడ్ చేశాను. అంతే, అలా ఒక రౌండ్ వేసి ఇంకా వెకేట్ చేయాలి అని అనుకుంటా ఉన్నాము. అందరు రెడీ అవుతున్నారు. మీన్వేల్ నేను అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఈ వ్యూస్ చాలా పిల్లలకి బాగా నచ్చుతాయి కదా, ఇలా హంట్స్ చిన్న చిన్నవి గేమ్స్ జోన్లో. ఇది ఖుషు ఉన్నట్టయితే ఈ జోన్లో చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు అనిపించింది. అందుకే నేను వెళ్ళి ఖుషు తరఫున ఒక క్లిప్ అలా తీసుకుంటూ ఉన్నా. నాకు బాగా నచ్చింది ఇది. రూమ్కి వచ్చేసి వెకేట్ చేయాలి. వెకేట్ చేసేస్తున్నాం గైస్. ఇంక ఇక్కడ నుంచి మేము మళ్ళీ రాక్ బీచ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి రాక్ బీచ్. చాలా సన్నీగా ఉండింది గైస్. ఆ రోజు సండే, ఫుల్ రష్ ఉన్నారు, చాలా సన్నీగా కూడా ఉంది. ఎక్కువసేపు ఉండలేకపోయాం బికాజ్ ఆఫ్ ఆ హీట్ ఎక్కువ ఉండడం వల్ల. అలా వచ్చేసి పుచ్చకాయ, పైనాపిల్స్ అవి ఇవి అని చెప్పేసి తింటూ ఉన్నారు మా వాళ్ళు. అక్కడ హెలికాప్టర్కి పారాగ్లైడ్ కట్టేసి ఒక యాక్టివిటీ జరుగుతుంది గైస్. నేను ట్రై చేద్దాము అనుకున్నా, కానీ దానికి ఇన్సూరెన్స్ లేదు అన్నారు. భయం వేసేసి ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రై చేశారా పారాగ్లైడ్ విత్ హెలికాప్టర్? కరమత్ బిర్యానీ తినాలి అని చెప్పేసి అదంతా చూస్తూ ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి ఒక షాప్లో మ్యాగ్నెట్స్ అవి తీసుకుందాము అని వెళ్ళాము. ఇక్కడ బిర్యానీ తిందామని వెళ్తే ఫుల్ రష్ ఉంది గైస్. చాలా ఫేమస్ అంట ఈ బిర్యానీ, కానీ మాకు అన్ఫార్చునేట్లీ 2 hours వెయిటింగ్ టైం చెప్పడం వల్ల మాకు టైం సరిపోదని వచ్చేసాము. గ్రూప్ పిక్చర్స్ కంపల్సరీ కదా ఎక్కడికి వెళ్ళినా, గ్రూప్ పిక్చర్స్. దిస్ ఈజ్ మై ఎంటైర్ టీమ్. ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. మీరు ఎప్పుడైనా మీ ఆఫీస్ వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి ట్రిప్స్ వెళ్ళారా? వెళ్తే మీరు ఎలా బాగా ఎంజాయ్ చేశారు? ఎప్పుడైనా ఆర్కేఎన్ బీచ్ రిసార్ట్కి వెళ్ళారా? అది మీకు ఎలా నచ్చింది? జస్ట్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.